ఒకరు దేవుని చేత బలముగా వాడబడాలంటే, దేవుని చేతిలో ఘనమైన పాత్రలుగా ప్రభు వాడుకోవాలంటే ఏమి చేయాలి? చాలామంది నన్ను ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు. దేవుడు నన్ను బాగా వాడుకోవాలని నాకు ఆశ కలిగి ఉన్నానన్న, ఏమి చేయాలి? యవనస్తులారా, మీరు దేవుని కొరకు వాడబడాలంటే ఒక యవనస్తుని జీవితంని మనం ఈరోజు ధ్యానిద్దాం. దేవుని వాక్యంలో నుంచి, ఆయన జీవితంలో నుంచి పాఠాలు మనం కొన్ని నేర్చుకుందాం. ఆయన ఎవరంటే తిమోతి. పౌలు తిమోతి గురించి ఏమంటాడంటే, తిమోతి లాంటి వ్యక్తి నా దగ్గర ఎవ్వరూ లేరు అని అంటాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో. తిమోతి అంటే అర్థం దేవుణ్ణి గణపరిచేవాడు. దేవుణ్ణి గణపరిచేవాడిని దేవుడు తప్పకుండా గణపరుస్తాడు. తిమోతి జీవితంలోంచి మనం కొన్ని నేర్చుకోవాల్సిన పాఠాలు. అపోస్తలుడైన పౌలు 3 సువార్త దండయాత్రలు చేస్తాడు. 3 missionary journeys. In his second missionary journey, he will come to a place called Lystra and Derbe. There he will find a disciple named Timothy. అపోస్తల కార్యం 16వ అధ్యాయం 1-5 వచనాల్లో అపోస్తలుడైన పౌలు లుస్త్రా, దర్బీ అనే పట్టణాలకు వచ్చినప్పుడు అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడు ఉండెను అని వ్రాయబడి ఉంది. తిమోతి యేసు ప్రభుని అనుకరించి వెంబడించే శిష్యుడు అండి. అపోస్తల కార్యం 16వ అధ్యాయం 2వ వచనంలో తిమోతికి మంచి పేరు కలిగిన వాడని అక్కడ వ్రాయబడి ఉంది. దేవుని కొరకు వాడబడాలంటే మంచి సాక్ష్యం ఒక వ్యక్తికి ఉండాలి. తిమోతికి చాలా మంచి సాక్ష్యం ఉందండి. అపోస్తల కార్యం 16వ అధ్యాయం 5వ వచనంలో పౌలు ఆ తిమోతిని అనుకొని ఆయనతో పాటు అనేక సంఘాలకు, అనేక స్థలాలకు ఆయన తీసుకొని వెళ్తాడు. విశ్వాసంలో సంఘాలను బలపరిచిన వ్యక్తి తిమోతి. దేవుని కొరకు నీవు నేను బలంగా వాడబడాలంటే యేసు ప్రభు శిష్యులుగా మనం జీవించాలి. మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. సంఘాన్ని విశ్వాసంలో బలపరచాలి. అలాంటి వారిని దేవుడు బహుగా వాడుకుంటాడండి. తిమోతి జీవితాన్ని ఈరోజు మనం ధ్యానిద్దాం. యవనస్తుడైన తిమోతి జీవితంలోంచి మనం నేర్చుకోవాల్సిన సత్యం, తిమోతి శిష్యుడు అని డాక్టర్ లూక్ గారు పిలుస్తున్నారు ఆయన్ని. ఎంత మంచి బిరుదుందో చూడండి. యేసు ప్రభు శిష్యుడు అని పిలువబడుతున్నాడు. చూడండి, ఈయన 12 మందిలో ఒక శిష్యుడు కాదు. యేసు ప్రభు మరణించిన తర్వాత బహుశా ఒక 15-20 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత జరిగిన సంఘటన ఇది. అపోస్తలుడైన పౌలు లుస్త్రా, దర్బీ అనే పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడు ఉండెను అని మనం అపోస్తల కార్యం 16వ అధ్యాయం 1వ వచనంలో చదువుతాం. ఈ మెడికల్ డాక్టర్ అయిన లూక్ గారు తిమోతిని శిష్యుడు అని పిలుస్తున్నాడు. దేవుని చేతిలో వాడబడే పాత్రకు కావలసిన మొదటి లక్షణం ఏమిటంటే యేసు ప్రభు శిష్యులుగా ఉండాలి. ఓ యేసు ప్రభుని మేము వెంబడిస్తామండి, యేసు ప్రభు అంటే మాకు తెలుసు అని మీరు అంటున్నారా? అయితే మీ జీవితం ఎలా ఉండాలి? నిజమైన యేసు ప్రభు శిష్యుడు ఎవరు? యేసు ప్రభు సొంత మాటల్లో మనం ధ్యానిద్దాం. లూకా సువార్త 14వ అధ్యాయం 25వ వచనం నుంచి 33వ వచనం వరకు మీరు చదవండి. ఒకడు సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించకపోతే వాడు నా శిష్యుడు కానేరుడు అంటాడు యేసు ప్రభు. యేసు ప్రభు శిష్యులు తను తాను ఉపేక్షించుకొని ఆయన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడిస్తారు. అది యేసు ప్రభు శిష్యులకు కలిగిన మొదటి లక్షణం. నువ్వు యేసు ప్రభు శిష్యుడవా కాదా అని ప్రశ్న. నేను క్రైస్తవుడనండి, నేను సంఘానికి వెళ్తాను, నేను మందిరానికి వెళ్తాను, నేను చర్చికి వెళ్తాను, నేను ఆరాధిస్తాను ప్రభువుని, పాటలు పాడుతాను, వాక్యం చదువుతాను, కొన్ని మాటలు ప్రార్థిస్తాను, నేను యేసు ప్రభు శిష్యుడును కాదా అని మీరు ప్రశ్నించవచ్చు. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, యేసు ప్రభు ఆయన సొంత మాటలు ఏమి చెబుతున్నాడంటే, ఒకడు నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని
తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అంటాడు యేసు ప్రభు. ఇఫ్ ఎనీవన్ వుడ్ లైక్ టు ఫాలో మీ, లెట్ హిమ్ డినై హిమ్సెల్ఫ్. మన శరీరాన్ని, మన జీవితాన్ని, మనకు కలిగిన ప్రతి ఆశను పక్కన పెట్టడానికి మనం నేర్చుకోవాలి. యేసు ప్రభు ఆయన పిలిచిన పిలుపుకు లోబడాలి. మన సిలువను మనం ఎత్తుకోవాలి. యేసు ప్రభు సిలువ కాదండి, మన సిలువను మనం ఎత్తుకోవాలి. దాని తర్వాత ఆయన వెంబడించాలి. అలాంటి వారే యేసు ప్రభు శిష్యులు. అంటే ఒకరు వారి ఇష్టాల కొరకు జీవిస్తూ నేను యేసు ప్రభు శిష్యుని అంటే యేసు ప్రభు చెప్పిన మాటల్లో వాళ్ళు ఫెయిల్ అవుతారండి. నా కొరకే నేను జీవిస్తున్నాను, నా జీవితం అంతా నా కొరకే, మంచి సుఖభోగాలు ఉండాలి, మంచి భోజనం ఉండాలి, మంచి సదుపాయాలు ఉండాలి, నా జీవితం మీ మై సెల్ఫ్, నా చుట్టే ప్రపంచం అంతా ఉండాలి అనుకునేవారు యేసు ప్రభు శిష్యులే కారు. తను తాను ఉపేక్షించుకోవాలి, తను తాను ద్వేషించుకుని వారి జీవితాన్ని ప్రేమించకుండా ప్రభుని ప్రేమించాలి. అలాంటి వారు యేసు ప్రభు శిష్యులండి. సిలువను ఎత్తుకోవటం అంటే యేసు ప్రభు కొరకు శ్రమ పడటానికి, ఆఖరికి మరణించడానికి కూడా సిద్ధంగా ఉండిన వారే సిలువను ఎత్తుకున్నవారు. ఆయన అనుదినం వెంబడించేవారు ఆయన శిష్యులు. యేసు ప్రభు శిష్యుడు ఎవడంటే మొదటిగా తను తాను ఉపేక్షించుకొని సిలువను ఎత్తుకొని యేసు ప్రభుని వెంబడించేవాడే యేసు ప్రభు శిష్యుడండి. రెండవదిగా లూకాసు సువార్త 14వ అధ్యాయం 25వ వచనం నుంచి 33వ వచనం వరకు యేసు ప్రభు ఏమంటాడో తెలుసా? ఒకడు తన తండ్రి, తన తల్లిని, తన అన్నదమ్ములను, తన సొంత జీవితాన్ని తో సహా ద్వేషించకపోతే వాడు నా శిష్యుడు కారు అని అంటాడు యేసు ప్రభు. ఏంటండి యేసు ప్రభు తన తండ్రిని ద్వేషించమంటున్నాడు, తల్లిని ద్వేషించమంటున్నాడా? చూడండి, 10 ఆజ్ఞల్లో 5వ ఆజ్ఞ ఏమో చెప్తుంది? నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించమనం లేదా? యేసు ప్రభు ఆ 10 ఆజ్ఞలకు విరుద్ధంగా ఆయన చెబుతున్నాడా? మనం బాగా గమనిస్తే కానే కాదు. తల్లి కన్నా, తండ్రి కన్నా, అన్న కన్నా, తమ్ముడి కన్నా, భార్య కన్నా, భర్త కన్నా, బిడ్డల కన్నా, అందరికన్నా ఎక్కువగా యేసు ప్రభుని మనం ప్రేమించాలి. అలాంటి వాడే యేసు ప్రభు శిష్యుడు. మనం మనుషుల్ని దేవుని కన్నా ఎక్కువగా ప్రేమిస్తూ మనం యేసు ప్రభు శిష్యులం అనుకుంటే మీరు భ్రమపడుతున్నారు. చాలామంది భార్యని ఎంతగా ప్రేమిస్తారంటే దేవుని కన్నా ఎక్కువగా ప్రేమిస్తారు. భర్తను ఎంతగా ప్రేమిస్తారంటే దేవుని కన్నా ఎక్కువగా ప్రేమిస్తారు. కొంతమంది పిల్లలను అయితే పిల్లల కొరకే జీవిస్తున్నామని చెబుతారండి. మేము ఎవరి కొరకు జీవిస్తున్నామో తెలుసా? మీ కొరకే జీవిస్తున్నామని పిల్లలకు చెబుతారు. అలాంటివి వినడానికి బాగుంటాయి, కానీ యేసు ప్రభు మాటల్లో అలాంటి వాడు యేసు ప్రభు శిష్యుడు కారేడండి. అందుకే ఈరోజు మీ జీవితాలను మీరు పరీక్షించుకోవాలి. ప్రభు మీ జీవితాలను వాడుకోవాలంటే అందరికన్నా ఎక్కువగా మీరు ప్రభుని ప్రేమించాలి. మీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ప్రభువును ప్రేమించాలి. అంటే అందరికన్నా ఎక్కువగా ప్రేమించాలి. అలాంటి వాడే, అలాంటి వ్యక్తే యేసు ప్రభు శిష్యుడు. దేవుడు నీ జీవితాన్ని వాడుకోవాలంటే, నీ జీవితాన్ని మెచ్చాలంటే, నువ్వు యేసు ప్రభు శిష్యుడిగా ఉండాలంటే అందరికన్నా ఎక్కువగా నువ్వు ప్రభుని ప్రేమించాలి. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? నీ జీవితంలో అందరికన్నా ఎక్కువగా నువ్వు పరీక్షించుకోవాలి. ఒక వ్యక్తి అన్నాడు, అయితే నేను ఎలా తెలుసుకోవాలి నేను దేన్ని ప్రేమిస్తున్నాను అంటే ఒక దైవజనుడు ఇట్లా అన్నాడండి, మీరు దేనితో ఎక్కువ సమయం, ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నారు? మీరు ఏ వస్తువు వెనక ఎక్కువ సమయం గడుపుతున్నారు? దేని కొరకు మీరు డబ్బులు వెచ్చిస్తున్నారు? మీ సమయాన్ని, మీ ఆదాయాన్ని, మీ శక్తిని దేని కొరకు మీరు వాడుతున్నారు? దాన్నే మీరు పూజిస్తున్నారు, దాన్నే మీరు ప్రేమిస్తున్నారు అని అంటాడు. చాలామంది వారినే వారు ప్రేమిస్తుంటారు.
కొంతమంది వారి భార్యనో భర్తనో ప్రేమిస్తుంటారు, కొంతమంది వారి పిల్లల్ని ప్రేమిస్తుంటారు, వారితో ఎక్కువ సమయం గడపడం, వారి కొరకు ఎక్కువ డబ్బులు వెచ్చించడం, వారిని వారు పూజిస్తారు. అలాంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా? అయితే యేసు ప్రభు శిష్యుడు కానివ్వండి. తిమోతి చూడండి, అన్నిటినీ వదిలిపెట్టి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 23వ వచనంలో అయితే తిమోతి జైలుకు కూడా వెళ్ళాడంట యేసు ప్రభు కొరకు. ఆయన అంతగా ప్రేమించాడండి. యేసు ప్రభుకు శ్రమనొందాడు. పౌలు పదే పదే తిమోతికి రాస్తూ ఏమంటాడంటే, మంచి సైనికుడు వలె నువ్వు యేసు ప్రభు కొరకు సువార్త కొరకు శ్రమపడ్డం నేర్చుకో అని అంటాడు. అలాగే తిమోతి నేర్చుకొని ఆయన జైలుకు కూడా యేసు ప్రభు కొరకు వెళ్ళాడండి. ఆ చెరసల నుంచి విడిపింపబడ్డాడు. నిన్ను నువ్వు ప్రేమించుకుంటే యేసు ప్రభు శిష్యుడు కాలేదు. యేసు ప్రభు శిష్యుడు అయితే ప్రభు నిన్ను మెచ్చుకొని బహుగా వాడుకుంటాడు. యేసు ప్రభు శిష్యుడిగా ఉండాలంటే 3వ లక్షణం, అన్నిటికంటే ఎక్కువగా నీ ప్రాణానితో సహా నీకన్నా ఎక్కువగా నువ్వు ఆ ప్రభును ప్రేమించాలి. లూకా సువార్త 14వ అధ్యాయం ఆఖరి వచనం 33వ వచనంలో అన్నిటికంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలి, ద్వేషించుకోవాలి, తన్ను తాను అప్పచెప్పుకోవాలి. అలాంటి పరిస్థితిలోకి వచ్చిన వాడు యేసు ప్రభు శిష్యుడు. చూడండి, చాలామంది నేను యేసు ప్రభు కొరకు మరణించడానికి కూడా సిద్ధంగా ఉంటాను అని చెప్పేవారు మీరు చూస్తుంటారు. కానీ యేసు ప్రభు కొరకు ఒక చిన్న సాక్ష్యం చెప్పలేరండి. అలాంటి వారు ఊరికే మాటలు చెప్పేవారు, కానీ వారి జీవితాల్లో క్రియలు లేని జీవితాలు. క్రియలు లేని విశ్వాసం మృతం అని యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో వ్రాయబడింది. మీ జీవితంలో మీరు చెప్పే మాటలు మీరు చేస్తున్నారా? మీరు ప్రభు కొరకు మీ జీవితాన్ని మిమ్మల్ని మీరు అర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? చూడండి, విలియం బోర్డన్ అనే ఒక వ్యక్తి గురించి మీకు చెబుతాను ఈరోజు. షికాగో మహాపట్టణంలో విలియం బోర్డన్ అనే ఈ వ్యక్తి చాలా ధనికులైన వారికి చాలా గొప్ప కుటుంబంలో పుట్టాడు. యవనస్తుడిగా ఆయన తల్లి ఆయన్ను షికాగోలో ఉండే పెద్ద చర్చికి తీసుకువెళ్ళేది. ఇప్పుడు దాన్ని మూడి చర్చ్ అని అంటారు. ఆ చర్చికి తీసుకొని వెళ్ళేది. యవనస్తుడిగా సంఘంలో కూర్చొని వాక్యాన్ని వింటున్నాడు. ఒక గొప్ప దైవజనుడు ఆర్ఏ టోరే అనే మిస్టర్ టోరే వాక్యం చెప్పేవాడు. ఆ వాక్యాన్ని విని ఈ యవనస్తుడు ఆ వాక్యానికి స్పందించి తన హృదయాన్ని యేసు ప్రభువుకు అర్పిస్తాడు. చదువుకోవడానికి చాలా మంచి పేరుగాంచిన విశ్వవిద్యాలయం యూనివర్సిటీ, యేల్ యూనివర్సిటీకి వెళ్తాడండి. యేల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు యవనస్తుడిగా ఆయన జీవితాన్ని యేసు ప్రభుకి ఎంత అర్పించాడంటే ప్రేయర్ గ్రూప్ స్టార్ట్ చేసేవాడు. ఆ ప్రేయర్ గ్రూప్స్లో ఎంతమంది శిష్యులను ఆయన యేసు ప్రభు వైపు నడిపించాడంటే 150 మంది ఈ చిన్న ప్రేయర్ గ్రూప్స్లో గ్యాదర్ అయి ప్రార్థన చేసేవాళ్ళంట. అలాంటి యవనస్తుడు ఆయన యేల్లో చదువుకుంటున్నప్పుడు తన తండ్రి మరణిస్తాడు. తన తండ్రికి ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉండేది. ఎంతో ఆస్తి కలిగిన వాడు, ఎన్నో మిలియన్స్ ఆఫ్ డాలర్స్, కోట్ల ఆస్తిని ఆయనకు అప్పగిస్తాడు యవనస్తుడిగా. కానీ ఈయన హృదయం అయితే ఆ కంపెనీని, ఆ ఫ్యాక్టరీని రన్ చేయాలని లేదు. ఈయన హృదయం ప్రభు కొరకు జీవించాలనుంది. అయితే ఏం చేస్తాడంటే ఆయన కలిగిన ఆస్తినంతా చైనా ఇన్లాండ్ మిషన్ అనే మిషనరీ సొసైటీకి ఆయన మొత్తం రాసేస్తాడు. రాసి ఎవరు అన్నాడు, ఏమయ్యా నీకు కలిగిన ఈ గొప్ప ఆస్తిని నువ్వు ఊరికే పారేస్తున్నావే అంటే ఆయన అన్నాడు, ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ అని అన్నాడు. అంటే నేను దీని గురించి చింతించట్లేదు అని అన్నాడు. ఎందుకంటే నేను ప్రభుకి ఇచ్చాను ఈ మాటలు అని ఆయన యవనస్తులను మిషనరీలుగా వేరే దేశానికి వెళ్ళి సువార్త చెప్పడానికి ఆయన ఎంతో ప్రోత్సహించేవాడు. ప్రోత్సహించి తాను చైనా నార్దర్న్ చైనాలో ఉన్న ముస్లిమ్స్కు సువార్త చెప్పాలని ఎంతో ఆశ కలిగి ప్రార్థనతో ఆయన అమెరికా నుంచి
చైనాకు వెళ్ళక మునుపు ఈ ముస్లిమ్స్కి సువార్త చెప్పాలంటే అరబిక్ నేర్చుకోవాలని ఈజిప్ట్కి వెళ్తాడండి. ఈజిప్ట్లో జీవిస్తూ యవనస్తుడిగా అరబిక్ నేర్చుకుంటాడు. అరబిక్ భాషను బాగా నేర్చుకుంటాడు. కానీ 25వ ఏట తన వెన్నెముకకు స్పైనల్ కార్డ్కి మెనంజైటిస్ వస్తుంది. దాంతో ఆయన ఆరోగ్యం క్షీణించి మరణిస్తాడు. మరణించకముందు ఆయన ఏమంటాడో తెలుసా? నో రిట్రీట్ అంటాడు. అంటే నేను వెనక్కి తిరిగి చూడను అని అంటాడు. అని నో రిజర్వ్ అంటే నేను ఇంకా నా కొరకు ఏం దాచిపెట్టుకోను, సమస్తాన్ని నేను ప్రభుకి ఇచ్చేస్తాను. 25వ ఏట ఈజిప్ట్లో అరబిక్ నేర్చుకుంటూ ముస్లిమ్స్కు సువార్త చెబుతూ యవన ప్రాయంలోనే మరణిస్తాడు. కొంతమంది ఆయన జీవితాన్ని చూసి ఈయన జీవితాన్ని పారవేసుకున్నాడయ్యా అని అనుకున్నారట. ఆయన మాటలో నో రిగ్రెట్స్, నో రిజర్వ్, నో రిట్రీట్, ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. నో రిజర్వ్ అంటే నా కొరకు ఏం దాచుకోను. నో రిగ్రెట్ అంటే నేను బాధపడను నా జీవితాన్ని చేశానని. నో రిట్రీట్ అంటే నేను వెనక్కి తిరిగే చూడను, ముందుకు వెళ్తానని. యేసు ప్రభు మాటలో లూకాసు సువార్త 9వ అధ్యాయం ఆఖరి వచనంలో నాగటి మీద చేయి వేసి వెనక తిరిగి చూసేవాడు దేవుని రాజ్యంలోకి పనికిరాడని ప్రవేశించడని యేసు ప్రభు చెబుతాడు. సహోదరా సహోదరి, నీ జీవితంలో ప్రభు కొరకు నువ్వు ఏం వెచ్చించినా కూడా అది సరిపోదండి. మనం జీవితం వృధా చేసుకోవడం అని అనుకుంటున్నారేమో మీరు. కానీ ప్రభు కొరకు జీవించిన జీవితం అది వృధా కానే కాదు. ఏ ప్రయత్నమైనా, మనం ఏ త్యాగమైనా యేసు ప్రభు చేసిన త్యాగానితో పోలిస్తే చాలా చిన్నది. ఆయన నామం కొరకు మన జీవితాలను ధారపోసినా కూడా అది సరిపోదండి. తిమోతి యేసు ప్రభు శిష్యుడిగా జీవించాడు. యేసు ప్రభు కొరకు ఆయన చెరసాలకు వెళ్ళాడు. యేసు ప్రభు కొరకు ఆయన మరణించాడు. మీ జీవితాలు తిమోతి వలె ఉండాలి. దేవుని చేత బహుగా వాడబడాలంటే తిమోతి కలిగిన 2వ లక్షణం ఏమిటంటే ఆయన మంచి పేరు కలిగిన వాడని అపోస్తల కార్యం 16వ అధ్యాయము 2వ వచనంలో వ్రాయబడింది. తిమోతికి మంచి పేరు కలిగిన వాడంట. ఎందుకు మంచి పేరు గలవాడ అని వ్రాయబడింది? లూక్ గారు ఎందుకు మంచి పేరు గురించి రాస్తారు? బాగా వినండి. ఒక వ్యక్తి యొక్క సాక్ష్యం చాలా ప్రాముఖ్యం. దేవుని కొరకు వాడబడాలంటే సాక్ష్యం లేనివారు దేవుని కొరకు వాడబడలేరు. సహోదరా సహోదరి, నీకు దేవుని కొరకు వాడబడాలని ఆశ ఉంది, కానీ నీవు మంచి సాక్ష్యం కలిగిన వాడా అని ప్రశ్న. లుస్ట్రా దర్బీలో ఉన్న సహోదరులు తిమోతి గురించి మంచి పేరు కలిగిన వ్యక్తి అని అందరూ అన్నారంట. సాక్ష్యం లేనివాడు దేవునికి పనికిరాడండి. మంచి సాక్ష్యం లేనివాడు. సహోదరా సహోదరి, నువ్వు సాక్ష్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరత నీకు చాలా అవసరం ఉంది. దేవుని కొరకు నువ్వు వాడబడాలంటే నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోవాలి. మంచి సాక్ష్యం లేకుండా దేవునికి పనికొచ్చే పాత్రగా ఉండలేవు. అపోస్తల కార్యంలో పౌలు తిమోతి గురించే కాకుండా డాక్టర్ లూక్ గారు ఏమంటాడంటే, చూడండి, 12 మంది యేసు ప్రభు 12 మంది శిష్యులు వారు వాక్యం బోధించిన తర్వాత, సంఘం విస్తరించిన తర్వాత, వారు డీకన్స్ని ఎన్నుకోకముందు సంఘంలో విధవరాళ్ళకి వాళ్ళు భోజనం వస్త్రాలను పంచిపెడతా ఉంటారు. అయితే అక్కడ కొంతమంది ఏమన్నారంటే, అయ్యా, యూదులైన విధవరాళ్ళకి మంచి పోర్షన్ ఇన్కమ్ వస్తుంది, కానీ వేరే వాళ్ళకి గ్రీకు దేశస్తులకు అంత రావట్లేదయ్యా అని అంటే, పౌలు పేతురు ఆయనతో ఉన్న 11 మంది శిష్యులు ఏమన్నారంటే, అపోస్తల కార్యం 6వ అధ్యాయం 3వ వచనంలో పేతురు ఏమంటాడంటే, మంచి పేరు కలిగి ఆత్మతో జ్ఞానంతో నింపబడిన వారిని 7 మందిని మీరు అనుకోండి
వారి మీద మేము హస్తనిక్షేపణ చేసి మేము ప్రార్థన చేస్తాం, వారిని ఈ పని కొరకు మేము నిశ్చయిస్తాం అని అంటాడు. When the deacons were selected, they were selected the 7 people who are full of wisdom and Holy Spirit and who had good testimony. Good testimony is very important for serving God. మంచి సాక్ష్యం లేని వారిని దేవుడు వాడుకోడండి. దేవుని కొరకు వాడుకోవాలంటే నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోవాలి. నీ సాక్ష్యం ఎలా ఉంది? ఇతరుల గురించి ఏమి చెబుతాడు? అపొస్తలుల కార్యంలో డాక్టర్ లూక్ గారు స్టీఫెన్ గురించే మంచి సాక్ష్యం అని చెప్పలేదు, తిమోతి గురించే మంచి సాక్ష్యం అని చెప్పలేదండి. అపొస్తలుల కార్యం 22వ అధ్యాయంలో అననీయ గురించి పౌలు చెబుతూ ఆయన సాక్ష్యంలో ఏమంటాడంటే, అపొస్తలుల కార్యం 22వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటాడంటే, అననీయ అని మంచి పేరు కలిగిన ఒక వ్యక్తి అక్కడ ఉండెను అనుంది. దేవుడు ఆ అననీయను పంపించి పౌలు కొరకు ప్రార్థన చేయమంటాడు. చూడండి, మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తిని దేవుని ఎన్నుకొని సౌలు దమస్కు మార్గంలో వెళుతుంటే ఆయనతో ప్రభు మాట్లాడినప్పుడు ఆయన కనులకు పొరొచ్చినట్లు 3 రోజులు ఆయన కనుచూపు లేనివాడుగా గుడ్డివాడుగా ఉంటాడు. అలాంటి వ్యక్తిని స్వస్థపరచడానికి, అలాంటి వ్యక్తి కొరకు ప్రార్థన చేయటానికి మంచి సాక్ష్యం కలిగిన ఒక వ్యక్తిని ప్రభు ఎన్నుకున్నాడు. ఆయననే అననీయ. మీరు ఆ సత్యాన్ని అపొస్తలుల కార్యం 22వ అధ్యాయం 12వ వచనంలో చదవచ్చు. అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలో కూడా మీరు చదవచ్చు. దేవుడు ఈ మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తిని ఆయన ఎన్నుకున్నాడండి. చూడండి, దేవుడు ఎలాంటి వారిని వాడుకుంటున్నాడు. అపొస్తలుల కార్యం 6వ అధ్యాయంలోనేమో డీకన్స్కి దే హ్యాడ్ గుడ్ టెస్టిమనీ. తిమోతికి మంచి పేరు, మంచి సాక్ష్యం కలిగిన వాడు. అలాగే అననీయ జీవితాన్ని కూడా చూస్తే మంచి సాక్ష్యం కలిగిన వాడు. ఎందుకు ఈ మంచి సాక్ష్యం అవసరం అనంటే, దేవుని సేవా పరిచర్య చేస్తున్నప్పుడు మనుషులు ఆయన జీవితాన్ని వేలుపెట్టి చూపిస్తూ ఉంటే, దేవుని సేవకుని దూషిస్తుంటే దేవుని పని జరగదు. మనుషుల దూషణ పక్కన పెట్టండి. 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో సంఘంలో పెద్దలు ఉండాలి. దెర్ షుడ్ బి ఎల్డర్స్ ఇన్ ద చర్చ్. సంఘంలో ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ఉండాలని చెప్పలేదు వాక్యంలో. లేకపోతే ఏదో ప్రపంచం తీసుకొచ్చిన టైటిల్లో ఉండాలి అని చెప్పలేదు. న్యూ టెస్టిమెంట్ ప్యాటర్న్ ఆఫ్ ద చర్చ్లో ప్రతి సంఘంలో ఎల్డర్స్ ఉండాలి, డీకన్స్ ఉండాలి. అంటే పెద్దలు ఉండాలి, పరిచారం చేసేవాళ్ళు ఉండాలి. ఈ పెద్దలు అనే వారికి ఏంటి రిక్వైర్మెంట్స్? అపొస్తలుల కార్యం పౌలు తిమోతికి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 8 వచనాల్లో పెద్దలాంటి వారు, పెద్దలు అనబడేవారు ఎలా ఉండాలి, ఎల్డర్స్ ఆర్ ప్రెస్బిటర్స్ ఎలా ఉండాలి అనే విషయాలు పౌలు రాస్తూ తిమోతికి ఏమంటాడంటే, మంచి సాక్ష్యం కలిగిన వారు ఉండాలి, లేకపోతే వారు సాతాను వలలో పడతారు అని అంటాడు. సాతాను వలలో పడడం ఏంటి? సహోదర సహోదరి బాగా వినండి. సాక్ష్యం లేకుండా వారి జీవితాలని సరిగ్గా ఉంచుకోకుండా ఎవరైనా సేవ చేస్తూ ఉంటే దేవుడు అలాంటి వ్యక్తిని వాడుకోలేడు. సాతాను అలాంటి వ్యక్తిని బహుగా వాడుకుంటాడు. దేవుని సేవ అని పేరు చెప్పుకుంటున్నా సాక్ష్యం లేకపోతే సాతానుడు ఆ వ్యక్తిని వాడుకుంటాడు, దేవుడు కాదు. సహోదర సహోదరి, బైబిల్ చెబుతుంది. ఎందుకంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో సాతానుడుకు ఉన్న ఒక పేరు ఏమిటో తెలుసా? అక్యూజర్ ఆఫ్ బ్రదరన్ వాని పేరు. అంటే నేరారోపణ చేసేవాడు. దేవుని బిడల మీద దేవుని సన్నిధిలో దేవునికే నేరారోపణ చేసేవాడు ఎవరంటే సాతానుడు. రాత్రింబగళ్ళు దేవుని బిడల పాపాలను ఎత్తి చూపించేవాడు సాతానుడు. ఒక దేవుని సేవకుని జీవితం మచ్చ మరక లేకుండా మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. మంచి సాక్ష్యం లేకపోతే సాతాను వేసే ప్రతి ట్రాప్లో పడిపోతాడు, ప్రతి గోతిలో పడతాడండి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో
జాషువా అనే ఒక ప్రధాన యాజకుడు ఉంటాడు. ఆ జాషువా యొక్క ప్రధాన యాజకుడు పక్కనే సాతానుడు నిల్చున్నాడంట. జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో మీరు చదవండి. 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం చదవండి. సాతానుడు ఉండి దేవుని ఎదుట నిరారోపణ ఏమి చేస్తున్నాడంటే, ఈ జాషువా, యెహోషువ, ఈ ప్రధాన యాజకుడు వస్త్రాలు మురికిగా ఉన్నాయంట. చూడండి, ఆ విషయాన్ని దేవుని ఎదుట ఆయన నిరారోపణ చేస్తున్నాడు. అప్పుడు దేవదూత ఒకటి కనబడి ఏమన్నాడంటే, ఈయన మురికి వస్త్రాన్ని యెహోషువ మీద నుంచి తీసివేయమంటాడు. ఈయనకు నూతన వస్త్రాన్ని ఇవ్వమంటాడు. ఈ మురికి వస్త్రం పాపానికి గుర్తు, మచ్చలేని, మరకలేని నూతన వస్త్రం దేవుడిచ్చే రక్షణకు, నీతికి గుర్తు. అందుకే రక్షణ వస్త్రం, నీతి వస్త్రం అని యెషయా 61వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంటుంది. దేవుని దృష్టిలో వస్త్రాలంటే నీతికి, రక్షణకు గుర్తు. అందుకే యేసు ప్రభు శిలువలో మరణించినప్పుడు ఆయన పై వస్త్రం కొరకు చీట్లు వేశారు సైనికులు. ఆయన వస్త్రం తిరిగివేయబడింది. కానీ మనకు రక్షణ వస్త్రంగా మారింది అది. ఎందుకంటే ఆయన మన పాపం ఆయన మీద, యేసు ప్రభు మీద మోపబడ్డి, ఆయన నీతి మనకు ఇవ్వబడింది. అంటే మనకు నీతి రక్షణ వస్త్రాలను ధరింపచేయటానికి ఆయన పై వస్త్రాన్ని తీసివేశారు. చూడండి, ఒక వ్యక్తికి సాక్ష్యం లేకపోతే వాడికి మురికి గుడ్డలు ఉన్నట్టే. ఈ ప్రధాన యాజకుడైన యెహోషువకు ఉన్నట్టు. జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో సాతానుడు ఆయన మీద నేరం మోపుతున్నప్పుడు దేవుడే ఆయన వస్త్రాన్ని మార్చాడు. సహోదరా, సహోదరి, నీకు సాక్ష్యం బాగలేకపోతే నువ్వు దేవుని సేవ చేయలేవు. నువ్వు సాక్ష్యాన్ని సరిచూసుకో. అనుదినం నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోవాలి. ప్రభువా, నా సాక్ష్యాన్ని నువ్వు కాపాడని ప్రార్థన చేయాలి. ఇతరులు నీకు వ్యతిరేకంగా చెప్పినప్పుడు కూడా ప్రతి ఒక్కరి నోరు మూయించగలిగిన వాడు దేవుడేనండి. మన సాక్ష్యాన్ని మనం మచ్చ లేకుండా మనం కాపాడుకోవాలి. నిష్కలంకంగా దేవుని సన్నిధిలో మనం జీవించాలి. ఆయన పరిశుద్ధ పర్వతం మీద నిలబడగలిగిన వాడెవడు? నివసింపగలిగిన వాడెవడు? ఎవడైతే ఆయన సన్నిధిలో సరి అయినది చేస్తాడో, నీతి కలిగి ప్రవర్తిస్తాడో, ఆయన నోటితో అబద్ధం ఆడకుండా సత్యం పలుకుతాడు, ఆయన హృదయంలో దేవుని గణపరుస్తాడు, అలాంటి వాడినే ప్రభు వాడుకుంటాడని 15వ కీర్తనలో మనం చదువుతాం. సహోదర, సహోదరి, నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. నువ్వు దేవుని కొరకు వాడబడాలంటే నీ సాక్ష్యం చాలా ప్రాముఖ్యం. చూడండి, ఇతరులు నీ గురించి ఏం చెప్తున్నారు? సంఘస్థులే కాదండి, బయటి వారు కూడా, నీ ఉద్యోగంలో ఉన్నవారు నీ గురించి సాక్ష్యం చెప్పాలి. నీతో నువ్వు కాలేజీకి వెళ్ళిన నీ స్నేహితులు నీ సాక్ష్యం చెప్పాలి. నీ ఇంట్లో నీ భార్య నీ సాక్ష్యం చెప్పాలి. నీ పిల్లలు మీ సాక్ష్యం చెప్పాలి. ఇతరులు నీ గురించి ఏమి సాక్ష్యం ఇస్తారు? నీ కుటుంబీకులు నీ గురించి ఏమి సాక్ష్యం ఇస్తారు? ఓ, బయటికి భక్తి కలిగిన వారి వరే నటిస్తాడండి మా ఆయన అని భార్య చెబితే ఎంత సిగ్గుచేటు చూడండి. ఒక భర్త, నా భార్య అందరి ముందు బాగుంటుందండి, కానీ ఇంట్లోకి రాగానే ఒక దయ్యంగా మారుద్దంటే ఎంత సిగ్గుచేటు చూడండి. మీ సాక్ష్యం ఎలా ఉంది అని ప్రశ్న. మీ సాక్ష్యం దేవుని దృష్టిలో మచ్చ లేకుండా ఉండాలి. అలాంటి వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు. మంచి పేరు కలిగిన, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో సుగంధ తైలం కంటే మంచి పేరు చాలా మంచిదని రాయబడి ఉంది. A good name is better than a precious ointment, says Ecclesiastes chapter 7 verse 1. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు గొప్పది అని సామెతల్లో వ్రాయబడి ఉంది. చూడండి, మంచి సాక్ష్యం, మంచి పేరు సుగంధ ద్రవ్యం కన్నా, ఎంతో ఆస్తిపాస్తుల కన్నా చాలా మంచిదంట. సహోదర, సహోదరి, అలాంటి సాక్ష్యం నీకుందా? ఆఖరిగా తిమోతికి కలిగిన మంచి సుగుణం, మంచి లక్షణం ఏమిటంటే, సంఘాన్ని విశ్వాసంలో బలపరిచేవాడు తిమోతి అని
దేవుడు నిన్ను వాడుకోవాలంటే ఇతరులను నువ్వు బలపరిచేవాడిగా, దీవించేవాడిగా ఉండాలి. పౌలు తిమోతిని కొరింథీ సంఘానికి పంపిస్తాడు. 1 కొరింథీ 4వ అధ్యాయము 17వ వచనంలో మనం ఏం చదువుతామంటే, మీ విశ్వాసాన్ని బలపరచడానికి నేను తిమోతిని పంపించానంటాడు. నా మాటలను, నా జీవిత విధానాన్ని తిమోతి మీకు బోధిస్తాడు అని అంటాడు. పౌలు దగ్గర ఏమి నేర్చుకున్నాడో తిమోతి అది సంఘానికి బోధించాడు. కొరింథీ సంఘానికి. కొరింథీ సంఘంలో కొద్ది కాలం ఉన్నాడండి తిమోతి. కొరింథీ సంఘంలోనే కాదు, 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 6వ వచనంలో ఏమంటాడు పౌలు తిమోతితో అంటే, నిన్ను ఎఫెసీకి పంపించానయ్యా, ఎఫెసీ సంఘంలో నువ్వు ఉండు అంటాడు. కొంతకాలం ఉండు, ఎందుకంటే అక్కడ కొంతమంది విభిన్న బోధలు బోధిస్తున్నారు. అనవసరమైన విషయాలన్నీ బోధిస్తున్నారు. అలాంటి వారి నోర్లు మూయించడానికి, నువ్వు మంచి బోధ బోధించడానికి, విశ్వాసంలో నుంచి నా నుంచి నేర్చుకున్న నువ్వు బోధించడానికి నువ్వు ఎఫ్ఎస్సిలోనే ఉండు అని పౌలు తిమోతికి రాస్తున్నాడండి. ఆయన మొదటి పత్రిక రాసినప్పుడు తిమోతి ఎఫెసీ సంఘానికి ఆయన కాపరిగా ఉన్నాడు. చూడండి, తిమోతి ఒక యవనస్తుని దేవుడు ఎంత గొప్పగా వాడుకున్నాడు. కొరింథీ సంఘాన్ని బలపరిచాడు, ఎఫెసీ సంఘాన్ని బలపరిచాడు, తెస్సలోనిక సంఘానికి 1 తెస్సలోనికయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో ఏమంటాడంటే, మీ విశ్వాసాన్ని బలపరచడానికి నేను తిమోతిని పంపించాను కదా మీ దగ్గరికి అని పౌలు రాస్తున్నాడు. అంటే తెస్సలోనిక సంఘాన్ని విశ్వాసంలో స్థిరపరిచిన వ్యక్తి తిమోతి అని మనం అక్కడ చదువుతున్నాం. ఎంత మంచి వ్యక్తో చూడండి. చాలామంది మనుషులు సంఘాలను విడదీసేవారుగా ఉంటారు. చాలామంది మనుషులు సంఘాలను పాడు చేసేవారుగా ఉంటారు. సంఘాన్ని పాడు చేసేవాడిని దేవుడు పాడు చేస్తానని ఆయన 1 కొరింథీ 3వ అధ్యాయం 17వ వచనంలో చదివించాడండి. సంఘాలను పాడు చేసే వ్యక్తులు అయితే దేవుడు అలాంటి వ్యక్తుల్ని పాడు చేస్తాడు. సంఘాలను విడదీసే వ్యక్తులుగా ఉంటే, సంఘాల్లో అనేకమైనవి చేయకూడని పనులు చేసేవారిని దేవుడు బహుగా ఆయన డిసిప్లిన్ చేస్తాడు, కరెక్ట్ చేస్తాడు, వారిని శిక్షిస్తాడు, సరిచేస్తాడు. తిమోతి సంఘాలను పాడు చేయలేదు. ఏ సంఘానికి వెళ్ళాడు ఆ సంఘాన్ని బలపరిచాడు. సహోదరా సహోదరి, నువ్వు సంఘాన్ని విడదీసేవాడిగా ఉంటున్నావా, చీల్చేవాడిగా ఉంటున్నావా, లేకపోతే కృంగదీసేవాడిగా ఉంటున్నావా, లేకపోతే బలపరిచేవాడిగా ఉంటున్నావా? నీ ద్వారా సంఘానికి ఏమైనా మేలవుతుందా అనే ప్రశ్న. నీ ద్వారా సంఘానికి మేలు కాకపోతే నువ్వు దేవుని కొరకు వాడబడే పాత్రగా పనికిరావు. దేవుడు నీ జీవితాన్ని వాడుకోవాలంటే ఇతరులను విశ్వాసంలో బలపరచడాన్ని నేర్చుకో. నీ విశ్వాసాన్ని ఇతరులు చూసి వారు బలపడాలి. మన బోధ ద్వారా ఇతరులు బలపడాలి. నువ్వు వాక్యం నేర్చుకుంటుంటే ఆ వాక్యాన్ని ఇతరులకు బోధించడం నేర్చుకో. ఆ వాక్యం ద్వారా ఇతరులను బలపరచు. నీకు ప్రార్థన భారం ఉంటే నీ ప్రార్థన ద్వారా ఇతరులను బలపరచు. మనుషుల విశ్వాసాలు కృంగిపోతున్నాయి. చాలామంది వారి ఆర్థిక పరిస్థితులను బట్టి, లేకపోతే సంఘ పరిస్థితులను బట్టి, లేకపోతే కుటుంబ పరిస్థితులను బట్టి చాలామంది విశ్వాసంలో కృంగిపోయేవారుగా ఉంటారు. తిమోతి మనుషుల్ని కట్టేవాడిగా, విశ్వాసాన్ని కట్టేవాడిగా ఉన్నాడు. చూడండి, పౌలు తిమోతిని అందుకే సంఘం తర్వాత ఇంకో సంఘానికి పంపించాడు. ఫిలిప్పీ సంఘంతో అంటాడు, నేను త్వరగా తిమోతిని పంపించాలనుకుంటున్నాను మీ దగ్గరికి. తిమోతి వంటి వాడు నా దగ్గర లేనే లేడు ఒక వ్యక్తి కూడా అని అంటాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం, మీ కొరకు చింతించేవాడు తిమోతి లాంటి వాడు నా దగ్గర ఎవరు లేడు అని అంటాడండి. చూడండి, అందరూ తమ విషయాలే ఆలోచిస్తారు, కానీ క్రీస్తు విషయాలను ఆలోచించేవాడు తిమోతి అని అంటాడు. ఎంత మంచి సాక్ష్యం పౌలు ఇస్తున్నాడు తిమోతి విషయం. చూడండి, సంఘాన్ని బలపరచడానికి నా దగ్గరున్న మంచి సేవకుడు తిమోతి. సహోదరా సహోదరి, దేవుని సేవకుడిగా నువ్వు ఉండాలంటే మనుషుల్ని విశ్వాసంలో నువ్వు బలపరచాలి. నీ ప్రార్థనా జీవితం ద్వారా ఇతరుల విశ్వాసం బలపడాలి. నువ్వు వాక్యం బోధించడం వలన ఇతరుల విశ్వాసం బలపడాలి. నిన్ను చూసి ఇతరుల విశ్వాసం బలపడాలి.
విశ్వాసంలో ఇతరులు కృంగిపోకూడదు. సహోదర సహోదరి, విశ్వాసం మన జీవితాల ద్వారా ఇతరులు నేర్చుకోవాలి. జార్జ్ మ్యూలర్ అనే వ్యక్తి ఆయన ప్రార్థనా జీవితాన్ని చూసి అనేకులు విశ్వాసంతో ఎలా జీవించాలో నేర్చుకున్నారండి. భగత్ సింగ్ గారి ప్రార్థనా జీవితాన్ని చూసి అనేకులు ఎలా విశ్వాసంలో జీవించాలో నేర్చుకున్నారండి. అలాగే ఇంకొక దైవజనుడు దేవుని ద్వారా ఒక 70 సంఘాలను కట్టాడు. ఆయన ప్రార్థనా జీవితం ద్వారా, ఆయన బోధ ద్వారా, ఆయన వాక్యాన్ని బోధించి 70 సంఘాలను కట్టాడండి. తమిళనాడులో, కేరళలో, ఆంధ్రప్రదేశ్లో. చూడండి సహోదర సహోదరి, ఒకరి విశ్వాస జీవితం. అందుకే తిమోతికి రాస్తూ పౌలు ఏం రాస్తాడంటే, నీలో ఉన్న నిష్కపటమైన విశ్వాసాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటాడు. ఈ వ్యక్తి సిన్సియర్ ఫెయిత్, ఐఎమ్ రిమైండెడ్ ఆఫ్ యువర్ సిన్సియర్ ఫెయిత్ అని అంటాడు. పౌలు తిమోతికి ఉన్న సిన్సియర్ ఫెయిత్ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈయన సిన్సియర్ ఫెయిత్ వ్యక్తి కదండి, నిష్కపటమైన విశ్వాసం. అందుకే ఇతరులను విశ్వాసంలో బలపరిచేవాడు. నీతిమంతుల విశ్వాసం మూలంగా జీవిస్తారని రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉంది. నీ విశ్వాస జీవితాన్ని చూసి ఇతరుల విశ్వాస జీవితంలో బలపడాలి. విశ్వాసంతో జీవించడం ఏమిటో నేర్చుకోవాలి. పౌలు జీవితాన్ని చూసి తిమోతి నేర్చుకున్నాడు. తిమోతి అనేక సంఘాలను దీవించాడండి. చూడండి, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి దీవెనకరంగా అవుతే ఆ వ్యక్తి ఎంతమందిని దీవెనకరంగా అవుతాడో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక బోధకుడు ఉండేవాడు, ఆయన పేరు మొర్డెకాయ్ హ్యామ్. ఆయన ప్రతి పట్టణానికి వెళ్ళి సువార్త చెప్పేవాడు అమెరికా దేశంలో. ఒకరోజు నార్త్ కెరోలినా అనే ఒక స్టేట్కి వెళ్ళాడు. అక్కడ ఒక ఊరిలో ఆయన సువార్త చెప్తా ఉన్నాడండి. సువార్త చెప్తా ఉంటే ప్రతిరోజు సాయంత్రం ఆయన క్యాంప్ మీటింగ్ అని పెట్టి ప్రతిరోజు సాయంత్రం ఆయన వాక్యం చెప్పేవాడు. ఒకరోజు వాక్యాన్ని చెప్తే ఒక యవనస్తుడు ఆకర్షింపబడ్డాడు. మళ్ళీ మరుసటి రోజు కూడా వచ్చాడు. ఆ యవనస్తుని జీవితం ముందు దేవునికి అంత ఇష్టంగా లేని జీవితంగా ఉండేది. ఆయన ప్రవర్తన తన తల్లికి ఇష్టంగా ఉండేది కాదు. అలాంటి వ్యక్తి ఈ క్యాంప్ మీటింగ్కి వచ్చి యేసు ప్రభువును ఒకరోజు రాత్రి ఆయన అంగీకరించాడు. ఆ రోజు ఒక్కడి వ్యక్తే ప్రభువును అంగీకరించాడంట. ఆ బోధకుడు చాలా నిరుత్సాహం పొందాడంట. నేను ఇంతగా ఈ ఊరంతటికి సువార్త చెప్తే ఒకే వ్యక్తి రక్షింపబడ్డాడేంటి, ఒకే వ్యక్తి ప్రభు నమ్ముకున్నాడేంటి అని నిరుత్సాహపడ్డాడంట. కానీ ఆ వ్యక్తిని ప్రభు బహుగా వాడుకున్న తర్వాత ఈ వ్యక్తి అనుకున్నాడంట, అయ్యా ఆ ఒక్క వ్యక్తిని ప్రభు రక్షించుకున్నది నాకు చాలు అని అనుకున్నాడంట. ఆ యవనస్తుడు ఎవరో తెలుసా? ఆయన బిల్లీ గ్రాహం గారు. బిల్లీ గ్రాహం గారు ఆయన ఊరిలో సువార్త మీటింగ్ పెట్టినప్పుడు యవనస్తుడిగా ఒకరోజు రాత్రి ఆయన ఒక్కడే ప్రభువుని అంగీకరించాడంట. తర్వాత ఆ బిల్లీ గ్రాహం గారు అనేకులను, వేల మందిని ప్రభు యొద్దకు నడిపించాడు. మొర్దెకాయ్ హ్యామ్ అనే వ్యక్తి బిల్లీ గ్రాహంకు సువార్త చెప్పినప్పుడు బిల్లీ గ్రాహం ప్రభువుని అంగీకరించాడు. కానీ బిల్లీ గ్రాహం వెళ్ళి అనేక దేశాలకు, వేలాది మందికి, లక్షలాది మందికి ఆయన సువార్తను చెప్పగలిగాడు. సహోదర సహోదరి, నీ జీవితం ద్వారా, నీ విశ్వాస జీవితం ద్వారా, నీ బోధ ద్వారా, నీ ప్రార్థన జీవితం ద్వారా నువ్వు ఇతరులను విశ్వాసంలో బలపరచగలిగితే చాలు. ఒక్కరికైనా నీవు ఆశీర్వాదకరంగా ఉంటున్నావా? తిమోతి జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక.